ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాగమణి సుశీలంట జీడిమెట్ల నుంచి వచ్చారు. నాగమణి 2 చేతులు పని చేయవు, కాళ్ళు నొప్పులు. ఎవరో నాగమణి? ఎవరో నాగమణి మీరేనా? అవును. ఏంటి 2 చేతులు ఏంటి? అమ్మాయి చేయి పని చేయదమ్మా. అంటే అది పుట్టుకతో ఉన్నాయి అట్లా? లేదు, 12వ సంవత్సరాన్ని వచ్చిందండి. అమ్మాయికి 12వ సంవత్సరాన్ని వచ్చింది. పిడిసి వచ్చింది, పిడిసిలో జ్వరం వచ్చింది, జ్వరంలో వచ్చింది. ఇంజక్షన్ చేశారు, సూదేశారు. ఏమన్నా హాస్పిటల్ అడ్మిట్ చేసామండి, ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ లో. వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళు పంపించలేదు. ఒక్కతే ఆడపిల్ల నేనే తీసుకొచ్చుకున్నా. ఆవిడదైన కళ్ళ ముందు ఉంటుంది, చాక్కోవచ్చులే అని. అంటే ఇప్పుడు నాగమణి ఆవిడేనా? కూతురు. సుశీల ఎవరో, నాగమణి ఎవరో? నాగమణి నా కూతురండి. నాగమణి 2 చేతులు పని చేయవు నాగమణికా? అవునండి. కాళ్ళు నొప్పులు. రామ్మా నువ్వురా. చేతులు ఏంటమ్మా, ఏమైంది అసలు? నొప్పులు ఏమైనా ఉన్నాయా? నొప్పులేము. మీరు ఎవరు? కూతురా? ఇప్పుడు నొప్పులు ఏమైనా ఉన్నాయమ్మా? కాళ్ళకు ఉన్నాయా నొప్పులు? కాళ్ళు కొంచెం లైట్ గా కొంచెం ఉన్నాయా? అంటే ఇప్పుడు చేతులు కొంచెం పైకి లేపు. ఇది ఒకటే కదా, ఇది ముడవడానికి రాదు. ఓకే, దగ్గరికి రా. గుండెలు ఏమైనా నొప్పి ఉందా నీకు? కాళ్ళు నొప్పి అన్నావేంటి? అదేం లేదు, మామూలుగానే కాళ్ళు నొప్పులు. ఇప్పుడు ఉన్నాయా? లేదు. చెప్పలేదు. చర్చికి వెళ్తారా మీరు? లేదు. అదే వెళ్ళరు. హల్లెలూయా. పట్టుకోండి. ద హోలీ స్పిరిట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె లెగ్సి నాడు, అటు నాడు అమ్మ, అటు నాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా.
చప్పట్లు కొట్టండి గట్టిగా. నీకు నొప్పి ఇక్కడ ఉంటుందమ్మా నాగమణి, సుశీల, నొప్పి ఉంటుంది ఇక్కడ ఉంటుంది కదా, ఆ నొప్పితో బాధపడుతున్నావా? ఇప్పుడు తగ్గింది అట్లే ఉందా? తగ్గిందండి. తగ్గిందా? నీ బిడ్డకి బాగుందో లేదో అడుగు ఫస్ట్. అమ్మా తగ్గిందంట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు బాధ. చప్పట్లు కొడతాం మరి ఒకసారి ప్రభుని కనపడతాం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, హల్లెలూయా. హలో 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 థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు నామానికే. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో, మంచం మీద ఉన్నారో, రోగములతో ఉన్నారో వాళ్ళ కొరకు ఈ లైవ్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. మరి దేవునికి ఇది అసాధ్యమైంది లేదు. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినట్లుగా మరి ఈరోజు ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది ప్రియ బిడ్డలు ఎన్నో సమస్యల ద్వారా ఈ స్థలానికి వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రములు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి. అవునవును, మాట్లాడేయా, చెప్పు. ఏమైంది నీకు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? లింగంపల్లి. ఎప్పుడు వచ్చావు? ఏం పేరమ్మా? ఇప్పుడు ఏమైతుంది మీకు? ఓకే, నీవు నాకు ఫోన్ చేయి మళ్ళీ ఈ లైవ్ అయిపోయాక 4:30 తర్వాత చేయి ఫోన్, సరేనా? ఓకే. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హలో అమ్మా, చెప్పండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా. మేము సత్పల్లిని మాట్లాడుతున్నామండి. నాకు 5 సంవత్సరాలు బట్టి ఒళ్ళు దొరదలండి. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది అర్టిక అని చెప్తారు, డస్ట్ అలర్జీ అని చెప్తారు. అంటే మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుందండి, మళ్ళీ మెడిసిన్ ఆపేస్తే వస్తుందండి. మీరు శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుందండి, రావాలి అక్కడికి. అంటే మేము సత్తుపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉంటామండి. ఇప్పుడు లైవ్ మీకు దురదలు తగ్గాలంటే రావాలా, లేదంటే మీరు పర్లేదు. స్తోత్రము నాయన. ఈ సహోదరిని దర్శించి అద్భుతాలు చేయండి. మీ చిత్తమైతే ఆ దురదలు ఆపండి. ఆమె 5 సంవత్సరం బట్టి కదా, రండి. మళ్ళీ అది బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా అయితే తర్వాత మీ ఇష్టం. ఒక టీవీ ప్రోగ్రామ్కి అమౌంట్ ఉంటుంది, అది అడిగి తీసుకుని రండి. దయచేసి గమనించండి. ఈరోజు తండ్రి తన కృపను బట్టి మరి ఎటువంటి వ్యాధినైనా ఆ తండ్రి మరి అద్భుతం చేసి విడిపిస్తున్నారు. మరి ఇప్పుడు సహోదరి 5 సంవత్సరాలుగా దురదలని చెప్పారు. ఇప్పుడు ఆవిడ మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గట్లేదు, అది తగ్గదు. అది తర్వాత బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది కూడా చెప్తారు డాక్టర్స్. అదే కథ జరుగుతుంది. ఇలాంటి బిడ్డలకు ఈ అవకాశం ఇస్తున్నాము. ఆ దురదలు 5 కాదు 10 సంవత్సరాలు ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేసి విడిపిస్తాడు. వేస్తున్నాము ఆమె. హలో, చెప్పండి అమ్మా తల్లి, చెప్పు. చెప్తున్నావమ్మా. స్తోత్రం నాయన. మోకాలు నొప్పులు బాధపడుతున్నాయి, తల్లిని దర్శించి అద్భుతం చేయండి. ఏసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఏంటమ్మా అంటున్నావు? ఎప్పుడు? వచ్చామండి. మంచిదమ్మా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మా తండ్రి జరుగుతుంది. హలో హలో
ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరి అవసరతలతో ఫోన్ చేసినప్పటికీ తండ్రి అద్భుతం జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు, చెప్పండి అమ్మా. రైతులాడు అయ్యగారు. ప్రైజ్ రాడమ్మా, చెప్పండి. మా పాపకి ఫిట్స్ వస్తున్నాయి అయ్యగారు. 3 సంవత్సరాల పాప. వెంటనే తగ్గిపోతే తీసుకురండి అమ్మా. గుర్రం కూడా యేసువాస్త్రపురంకి ప్రభు స్వస్థపడతాడు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఫిట్స్ వచ్చిన ప్రతి బిడ్డగా మరోసారి చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా ఫిట్స్తో బాధపడుతున్న బిడ్డలు సంపూర్ణంగా విడుదల పొందుతున్నారు. మరి ఫోన్లు చేసి ఫిట్స్ కూడా ఫోన్లో తగ్గించేయమంటే కుదరదు. దయచేసి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చెప్పండి ఫోన్లో. ఏదైనా పెద్ద సీరియస్ ఉంటే దయచేసి మీరు వచ్చి విడుదల పొందండి. అప్పటికప్పుడే అద్భుతాన్ని మీరు చూసి వెళ్తురు. కానీ మరి ఈ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా ఫిట్స్ వస్తున్న బిడ్డలు మరి దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. తండ్రి చేసే కార్యాలు మీరు చూస్తున్నారు ఈ లైవ్లో. దయచేసి ఇవన్నీ కూడా ఆ స్టేజ్ మీద జరిగిన అద్భుతాలే. దయచేసి గమనించండి. ఎవరైనా సరే దురాత్మలతో శోధించబడినప్పుడు, అలాగే మరి చేతబడులతో, అలాగే మరి శరీర రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఇమ్మీడియట్లీగా ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీరు రండి. ప్రభు తన ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హలో చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. తల్లి జ్వరంతో బాధపడుతున్నారు, విడిపించండి ఇస్తున్నాము. ఆమేన్. హలో 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 అమ్మా, ఫోన్ కలిసాక సైలెంట్ కూర్చుంటావా? ఫోన్ దగ్గర పెట్టుకుని చెప్పమ్మా. ఏందో ఏం రావట్లేదయ్యా. సరే, కట్ చేసే. స్తోత్రం నాయన. ఈ బిడ్డకి ఏదో రోగం వచ్చి బాధపడుతున్నారు నాయన. ఆ తల్లిని దర్శించండి. ఏ రోగమైన యేసు నామములో తగ్గిపోను కాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలయ్యా. దయచేసి పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఫోను మరి మాట్లాడుతూ రానివాళ్ళు దయచేసి కట్ చేయండి వాళ్ళ ఫోను. మరి ఈరోజు యేసు ఆశీర్వాదంలో జరిగే ప్రతి శనివారం స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు చిత్తమైతే రండి. మీ అవకాశాన్ని బట్టి మీరు రండి. మరి కొన్ని వందలాది ప్రజలు వచ్చి వీడి స్వస్థత పొందుకుని వెళ్తూ ఉన్నారు. అలాగే ఎటువంటి వ్యాధితో బాధపడుతున్న వారైనా మీరు మరి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్నో స్థలాలు తిరిగి ఎటువంటి స్వస్థత లేకుండా ఉన్న మీరు రండి, విడుదల పొందుదురు. ఆమేన్. హలో చెప్పండి అయ్యా. ఇలా ఆవిడకి గొంతుకునే పంట ప్రార్థిస్తున్నా, ఆమెకు తగ్గించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి ఈయనకే గొంతుకులోనే పొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎక్కడో ఎంత. దయచేసి ఇలాంటి వ్యవహారం కాదు. ఆ ఫోన్ కలిసినప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మీది మాకు వినపడాలి. మాకు వినపడకుండా ఇబ్బందిగా స్లోగా మాట్లాడటం చేయకండి. అంతేకాకుండా మరి లైవ్లో మరి మాట్లాడుతున్నాం కనుక దయచేసి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదో గమనించుకోవాలి. అంతేకాకుండా మరి ఎక్కడ మీకు సిగ్నల్ ఉంటుందో మీ ఫోన్ అక్కడ వచ్చి మాట్లాడండి. ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని తలుపులేసి మాట్లాడితే సిగ్నల్ అందదు. మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయాలి, కోపడ్డారని బాధపడద్దు. దయచేసి ఈ విషయంలో మాతో సహకరించాలని మనం చేస్తున్నాం. హలో హలో అయ్యా చెప్పండి అయ్యా. నువ్వు టీవీ దగ్గరుండి నాకు ఆ టీవీ వినపడతావు, మీరు చెప్పేది వినపడట్లే. కట్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వచ్చింది మనం. కానీ హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో చెప్పండి అయ్యా. చెప్పమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రములు తండ్రి. గట్టిగా మాట్లాడండి అమ్మా, చెప్పండి.
స్తోత్రం నాయన. సోదరు ఫేవర్తో బాధపడుతుంది, ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేసి ఆ ఫేవర్ని రిలీజ్ చేయండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ఆమేన్. హలో చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. కడుపులో నొప్పుకుందంట, ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి విడిపించండి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మేమెంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రోగ్రాలు చేస్తున్నాం. మరి ఉదయము, మధ్యాహ్నము, రాత్రి కూడా ఈ యొక్క వస్తూ ఉంది. దయచేసి గమనించండి. హలో 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 అది వందనాలమ్మా అన్నావు కదా, వందనాలయ్యా. చెప్పమ్మా. మరి మా వాళ్ళ ఏ ఊరయ్యా మీది? ఏ ఊరు ఫస్ట్? మాది కర్నూలు జిల్లా, కర్నూలు. చిన్న తుమ్మల ఊరు. యేసుప్రభు నమ్ముకుని ఎంతకాలం అయింది? 7 నెలలైంది. ఎంత? 7 నెలలయ్యా. 7 నెలలు. యేసుప్రభుని ఫస్ట్ ఎక్కడ, ఏ ఊర్లో నమ్ముకున్నావు? ఎక్కడికి వెళ్ళి నమ్ముకున్నావు ఫస్ట్? నువ్వు ఎక్కడికి వెళ్ళి నమ్ముకున్నావు? చూడికయ్యా. చూడి ఊరి పేరా? ఊరి పేరు చూడి. ఆ పాస్టర్ గారి దగ్గర ఎన్నాళ్ళు ఉన్నావు? 5 నెలలు ఉన్నా అక్కడే. 5 నెలలు ఉన్నాను. వినండి ఓపెన్ ఇది. పాస్టర్లని, మాంత్రికుల్ని, డాక్టర్లు మించిన ఇక్కడ అద్భుతాల గురించి నేను చెప్పబోతున్నాను. ఓపెన్గా చెప్పకపోతే ఇక లాభం లేదు. ఆ 5 నెలలు అక్కడ ఉన్నప్పుడు అసలు ఎందుకు వెళ్ళావు అక్కడికి? 5 నెలలు అయింది నమ్ముకున్నావు, ఎందుకు వెళ్ళావు? ఏమవుతుంది? ఎక్కుళ్ళు వస్తున్నాయి. ఎక్కుళ్ళు 24 hours. విన్నారా? అతను భార్య అక్కడ ఉంది, ఆయనకి ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు అంట. భార్య ఇక్కడ ఉంది, ముగ్గురు పిల్లలు. ఏ ఊరేంటి అన్నావు? చిన్న తుమ్మల. ఏ జిల్లా? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఆ ఊరు అది. నువ్వు వెళ్ళిన చర్చి ఎక్కడదే? ఆ ఊరేనా? కాదు, పక్కన పల్లె. పల్లెటూరా? పల్లెటూరా. పాస్టర్ గారి దగ్గర అంటే ఈ ఎక్కులు వస్తున్నాయంటే ఎట్లాగా ఏదో మనకలాగా అన్నం తిన్నప్పుడు వచ్చి ఈ ఎక్కులు కాదు అవి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 18 సంవత్సరాలు బాధపడుతున్నాను. అప్పుడు పెళ్ళి ఎప్పుడైతే అయిందో అప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ ఎక్కుళ్ళు. నేను కళ్ళారు చూశాను. ఆ ఎక్కుళ్ళు మనిషి మెల్ట్ అయిపోతున్నాడు. ఆ ఎక్కులకి మెల్ట్ అయిపోతున్నాడు. చెప్పు, రాత్రులు పగలంటే 18 సంవత్సరాలు అంటున్నావు పెళ్ళయి. 18 సంవత్సరాల నుండి ఎక్కులు వస్తున్నాయి అన్నావు కదా. ఎలా బ్రతకవు ఇంతకాలం? అసలు ఎలా బ్రతకవు నువ్వు? అసలు అట్లే బ్రతకవు అంటే ఏంటి? అసలు హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్కి అయిపోయినాయి, మంత్రులు అయిపోయినా, అందరూ అయిపోయినారు. హాస్పిటల్కి వెళ్తున్నావు, మంత్రుల దగ్గరికి కూడా వెళ్తున్నావు. హాస్పిటల్ ఇక్కడ మా స్టాఫ్ అంతా చూసారు అతన్ని, మేము కూడా చూసాం. ఇది 3వ వారం మీరు వచ్చి. 4వ వారం. ఇది 4వ వారమా? ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయావు. 3వ వారం వచ్చి వెళ్ళిపోయాళ్ళండి ఒక రోజు. ఆ రోజు తగినయా ప్రార్థన చేస్తే? జస్ట్ ఇలా వచ్చాడు, లాస్ట్లో ఏదో వచ్చాడు, ఆదివారం అది కూడా. ఆ రోజు స్వస్థత ప్రార్థన కాదు, ఇలా వచ్చాడు. ఓకే అని అన్నాడు. అది గొంతుకులోనే కాకుండా కడుపులోంచి కూడా ఉన్నాయంట అవి. ప్రార్థన చేస్తే కొద్దిగా మెయిల్ అయింది. ఇక్కడ స్పాన్సర్ తీసుకోవాలి బాబు, స్పాన్సర్ చేసుకుంటే నీకు పూర్తిగా విడుదల వస్తుందంటే, అతను ఈ 18 సంవత్సరం ఏమైనా పని చేసావా? లేదా ఒకరోజు పోతే 3 నెలలు ఇంట్లోనే ఉంటాను. ఏం పని చేస్తావు ఒక రోజు పోతే? అంటే పొలం పని. పొలం పనిలా చేస్తావా? పొలం పని. మీ భార్య ఇద్దరు అదే పని. ఇద్దరు చేసుకుంటారు. పిల్లలు పుట్టారు, 3 పిల్లలు, చిన్న పిల్లలు అండి. ఈ 3 పిల్లలు వీరికి ఎక్కుళ్ళు. మరి పనికి ఎట్లా వెళ్ళావు? ఎక్కులు వస్తుంటే అట్లే పోతాను. ఇంట్లో ఉంటే ఇంకా జరిగేది పని, అన్నం లేదు, తినడానికి అన్నం లేదు. అయితే ఆ వారం 1 రోజు 2 రోజులు ఆగినాయా? ఫస్ట్ వచ్చినప్పుడు 1 రోజు ఆగినావా? ఆగితే ఈయనకి కొద్దిగా నమ్మకం వచ్చింది. ఎందుకంటే 5 నెలలు ఒక చర్చిలో ఉన్నాడు. ఇంకా కరుణాపురం అయ్యా. అక్కడ ఎంతకాలం ఉన్నావు? అక్కడ 2 నెలలు ఉన్నానయ్యా. 2 నెలలు. మరి ఏమంటారు ఆ పాస్టర్లు? చాలా పెద్ద పాస్టర్లు కదా వాళ్ళు. తగ్గుతావులే కానీ నువ్వు దేవుని నమ్మం లేదు, దేవుని శ్వాస మీద నీకు, అందువల్ల తగ్గడం లేదంట. విన్నారా? 150 కోట్లు పెట్టి కట్టించిన చర్చి అది. దేవుడు చర్చిలో ఉండడం ఎక్కడ ఉంటాడు తెలుసా? ఒక దైవ మనలో ఉంటాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడు. ఈ పిల్లోడు 2 నెలలు కరుణాపురంలో ఉన్నాడు. ఎక్కులు ఒక్కరోజు ఆగినాయా? అసలు ఆగలేదయ్యా. యథార్థం చెప్పు. నీ గుండెల మీద నీ పిల్లలు సాక్షిగా చెప్పు. నా సాక్షిగా ఎక్కడ ఆగలేదయ్యా. 18 సంవత్సరాలు ఎక్కడ ఏ రోజు ఒక రోజు ఎక్కడ ఆగలేదయ్యా. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ వారం కొద్దిగా ఆగినవి, మళ్ళీ 2వ వారం వచ్చినానయ్యా. 2వ వారం ఫోన్ చేస్తున్నాను. 3వ వారానికి ఫుల్ సీరియస్ అయిపోయినా, పడిపోయినాను ఇక్కడే.
మొత్తం మెల్ట్ అయిపోయాడండి, చనిపోతాడేమనుకున్నాను నేను ఇక్కడే. ఇక్కడ పడిపోయినానయ్య. ఆ, నైట్ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు నైట్ నిద్ర బాగానే పోయినా, ఇక్కడ నిద్రపోయినానే ఆ. మొత్తం బయట ఆగిపోయినాయి. ఇప్పుడు లోన్ కొద్దిగా మీడియం వస్తాయి, అప్పుడంతా లేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 18 సంవత్సరాలు ఎక్కుల్లో డాక్టర్ వల్ల కాలే, మాంత్రికుల వల్ల కాలే, సేవకుల వల్ల కూడా కాలే, ఒక్కరోజు కూడా కాలేదట, ఒక్కరోజు కూడా. 18 సంవత్సరాలుగా బాధ. అసలు ఏ రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఎక్కువ లాగలేదయ్యా, అసలు ఏ రోజు ఆగలేదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే నాకు ఒక గంట అర్ధగంట గ్యాప్ ఇస్తున్నావా. నీ భార్యతో మాట్లాడతా, నువ్వు ఇక ఆగు, మాట్లాడతాము. హలో, చెప్పమ్మా, అసలు ఏంటి నీ భర్త స్టోరీ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, అది టకటక చెప్పాలి. నా భర్తకయ్య 18 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉండవు ఎక్కడో. మాంత్రికుల కాడికి పోయినాము, ఆసుపత్రుల కాడికి పోయినాము. ఎక్కడ పోయినా ఆసుపత్రులకు పోతే డాక్టర్లు ఏం నొప్పి లేదు, ఇది గ్యాస్ ట్రబుల్ అన్నారయ్య. మాత్రలు తిన్నాగినా తగ్గట్లేదయ్యా. అక్కడ చూడి గ్రామంలోన 5 నెలలు ఉన్నామయ్యా. కర్ణాపురంలోన 2 నెలలు ఉండడయ్యా. మమ్మల్ని అందరిని ఊర్లో వదిలేసి ఆయన ఒక్కడే ఉండడయ్యా. ఇంకా అక్కడికి తగ్గలేదా, ఇంక ఊరికి వచ్చాడయ్యా. అయిపోయి ఇంకా నన్ను చనిపోతాను బతకను అన్నాడయ్యా. ఇంకా టీవీలో ఇక్కడ చూసి మేము ఇక్కడికి వచ్చామయ్యా. టీవీలో చూసి? అవునయ్యా. ఇంకా ఉందా దేవుడి మీద మీకు నమ్మకం తగ్గుతాడని? ఉందయ్యా, ఉందయ్యా. నమ్మకం ఉందా నాకు? దేవుడి మీద నమ్మకం ఉందా? ఎట్లాగే ఇప్పుడు హాస్టల్ అయిపోతున్నారు, మాంత్రికులు అయిపోతున్నారు, డాక్టర్లు అయిపోయారు కదా, నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా అప్పులకు వస్తున్నాయా. ఇప్పుడు 20 లక్షలు అప్పైందా నాకు? 20 లక్షలు అప్పైందా? అప్పైనా కూడా నేను బాధపడినాయా, నా దేవుడు నన్ను బాగా చేసి నమ్ముకుంటూ ఉన్నానయ్యా. ప్రైజ్లో చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎలా నమ్మకం వచ్చింది? నీవు ఇది చూసావు, ఇంతమందిని చూసావు కదా, నీకు ఎట్లా నమ్మకం వచ్చింది? నమ్మకం వచ్చిందయ్యా. ఎట్లా వచ్చింది? కర్ణాపురంలో ఒక రోజు మధ్యాహ్నం అయ్యా ఏడ్చుకుంటా నా భార్య కన్నానయ్యా వీడియో కాల్ చేసినాను. నేను చనిపోతాను భార్యకి, నా భార్యకి వీడియో కాల్ చేశాను. నా పిల్లలు చూసినాను, 3 పిల్లలు చూసినాను, నా భార్యను చూసినాను. నేను చనిపోతాను, నేను బతకను, నేను రాలేను ఊరికి అన్నాను. ఊరికి రానన్నా. ఏది? కర్ణాపురంలో. నా భార్య ఏమన్నది, లేదే మీ మామూలు ఇద్దరు పంపిస్తాను, నువ్వు వాళ్ళమ్మ రాడనింది. నేను వాళ్ళమ్మ అసలు నా బతకను, నాకు నీళ్ళు పోవు, అన్నం పోదు అన్నయ్య. సరే అన్న తర్వాత ఏడ్చుకుంటా ఇట్లే కొద్దిగా యూట్యూబ్లో చూసినానయ్యా. అది లైవ్ చూసే లోపల అది ఇక్కడ మన జరిగింది స్వస్థ చూసినానయ్యా. ఒక ఆయమ్మకు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యా. కిడ్నీలో రాళ్ళు ఉంటే పాసలో వచ్చిన 50 రాళ్ళు. అది నిజాతికి చూసినా నేను. మొత్తం నల్లగా, మొత్తం మోక్షంలో 5 మోక్షన్స్ అయినాయి అంట ఆవిడకి. 5 మోక్షలు కూడా ఈ డాంబరెడ్ తారు కలిపి, రాళ్ళలో తారు కలిపి పోతే ఎట్లా ఉంటుంది అట్లా పడ్డాయంటండి. అసలు వాళ్ళ కూతురు, వాళ్ళ భర్త, వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఫోన్లో ప్రార్థన చేస్తేనే సాక్షి కూడా ఉంది యూట్యూబ్లో. చప్పులు కొట్టి ప్రభుని అది చూసావా? అది కథ. 50 రాళ్ళు ఉంటాయి, 50 రాళ్ళు పాస్ అన్న. నేను చూసినానయ్యా. చూసినామనే ఇంకా బెండికి వచ్చినాను. మధ్యాహ్నం పైన 1 గంట బండి నిజామాబాద్ బండికి వచ్చినానయ్యా. నిజామాబాద్ నుంచి వచ్చేసినానయ్యా. నిజామాబాద్ నుంచి వచ్చినానయ్యా బండికి. ఓహో, నువ్వా? అక్కడి నుంచి అయ్యా. ఇంకొచ్చి నైట్ ఊరికి పోయినాను. తిరిగి నైట్ శుక్రవారం నైట్ మళ్ళీ పొద్దున్న ఇక్కడ బండి నైట్ పోతే ఇక్కడికి ఒక్కరోజు ఊర్లో అంతా ఊరు కూడా పోలేదయ్యా. ఊరికి పోలే, మా కొడూరులో పోయి అక్కడ నైట్ ఉన్నా. తిరిగి నైట్ ఇక్కడ వచ్చినాను పోదామని. నా భార్య ఏమన్నది, ఎక్కడ పోతులే కానీ ఇంకా భయం అవుతుంది, పోతుంది ఇంకా మాకంటే ఇంక సాల్ అయిపోతుంది, తిరిగి 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 ఎక్కడ తిరిగి సాల్ అయిపోతుంది, డబ్బులు లేవు చార్జ్ అనింది. నేను లాస్ట్ ఫైనల్ బ్రతికినా అక్కడే బ్రతా, చచ్చినా చచ్చిపోతాను, ఇంకా ఇదొకటి నమ్మకాన్ని నా భార్య అనింది. సరే నీకు శ్వాసం ఉంది కదని నా భార్య అప్పుడు నేను పంపించింది, డబ్బులు ఇచ్చి 500 చార్జ్ ఇచ్చి. చార్జ్ కూడా డబ్బులు వచ్చేదానికి. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఈరోజు అంటే ఇక్కడ గొప్పతనాలకు చెప్పట్లేదు, దయచేసి అలా అనుకోవద్దు. దేవునికి మహిమ కలుగుటానికి చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ యవన బిడ్డ 3 పిల్లలు, ఆయన కళ్ళల్లో ఆయన నిలబడలేకపోతున్నాడు, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, చెక్కులేకపోతున్నాడు. ఇక నేను చనిపోతానంటే, నువ్వు చనిపోక్కర్లేదయ్యా, నేను ప్రార్థన చేస్తా, నాకు ఇంక కనెక్ట్ అవ్వలేదు, బ్రతికిస్తా. ఒకటే మాట, ఇంకేమన్నా అన్నా? మాట అన్నావయ్యా. నిన్ను బ్రతికిస్తా. వాళ్ళు నువ్వు ఇబ్బంది పడుతుంది, నేను చూసా కళ్ళరా. పెద్ద శబ్దాలు, మామూలు శబ్దాలు కాదు, చాలా పెద్ద శబ్దాలతో అలా అంటున్నాడు. నిన్ను బ్రతికిచ్చే బాధ్యత అయితే నాది. ఇంకోటి ఏంటి చెప్పనా, ఆయన దగ్గర డబ్బు లేదు. అది ఎలా తెచ్చావా డబ్బు? అయ్యా ఫైనాన్స్ లో మా చెల్లెలు మొగలు అడిగినానయ్యా. ఆయన దగ్గర డబ్బు లేదు, ఛార్జీలకే లేవు. 3 పిల్లల్ని ఆవిడ ఎలుగోలాగా పోషించుకోవడానికి ఈయన దేశాంతరం వచ్చినట్టుగా సేవకుల దగ్గరికి ఇక్కడికి తిరుగుతున్నాడు. ఆ ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్లో తెచ్చాడు. ఆయన గిజగిజలు ఆడిపోతున్నాడు. నా ప్రాణం ఇలా పిండేస్తుంది, కానీ బ్రతికిస్తాననే నమ్మ నాకుంది. ఎందుకంటే 18 సంవత్సరాల బాధ
అలా మోకరించి చిన్న ప్రార్థన చేసి పోయాను, అప్పుడే ఆగిపోయింది. చప్పలోటి రాత్రి హాయిగా నిద్రపోయాడంట. శనివారం ఉండి శనివారం రాత్రి హాయిగా నిద్రపోయి ఆదివారం ఆరాధన చూసి భోజనం చేసుకుని హ్యాపీగా భార్యతో వెళ్ళిపోతున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అన్నం తింటే కడుపు ఎలాగొస్తుందో చెప్పాయా? అన్నం తింటే ఎలాగొస్తుంది? ఎడిటర్ ఎక్కడున్నాడు ఆయన గుర్తుపెట్టుకోది. అన్నం తింటే ఎట్లా ఉంటుంది? కడుపు ఊపుతుందయ్యా. ఇది కడుపు గర్భవతిలాగా వచ్చేస్తా. అన్నం కొంచెం ఎంత తింటే వస్తుందా? ఎలాగా అన్నం ఇంత తిన్నా కూడా కడుపు ఊపుతుందయ్యా. పాప ఆ పిల్లోడు అన్నం తింటాకి లేదు. నీళ్ళు తాగుతావా? తాగనయ్యా, ఒక చుక్క మాత్రం అంతే నీళ్ళు. అసలు అది రాత్రి పగలు అతన్ని ఆ శబ్దాలతో ఒకవేళ బయటికి వినపడిపోయినా లోపల కదులుతానే లోనే వస్తాయా, 24 hours లోనే లోపలనే బయట వచ్చింది, లేదంటే లోపల వస్తుందంట. నరకం అంటే 1 సంవత్సరం కాదండి, 1 రోజు కూడా మనం భరించలేము. 18 సంవత్సరాల దారి లేదు, ఎవడు బాగు చేసేవాడు లేడు. 20 లక్షల అప్పు నీకు ఎవరు ఇచ్చారే? నిజం చెప్పి అబద్ధం మాట ఎలా ఇస్తారు? నీకేం పని చేసావని ఇస్తారు 20 లక్షల అప్పు? నిజమేనయ్యా. దేని మీద ఇచ్చారు? పొలం ఉందయ్యా, ఒక 2 ఎకరాల పొలం ఉందయ్యా. ఉందా? 2 ఎకరాల పొలం ఉందయ్యా. మేము 3 అన్నతమ్ములు. దాని మీద తీసుకున్నాం. 20 లక్షలు ఎట్లా ఇస్తారు? 1 లక్ష అట్లేనయ్యా. ఈయన దగ్గర 2 లక్షలు, ఇంకొక దగ్గర 1 లక్ష, ఇంకొక దగ్గర 1 లక్ష. దేనికోసం తీసుకున్నావా 20 లక్షలు? అబద్ధం ఆడుకొని చెప్పు. ఎక్కడ గురించి అయ్యా? ఎక్కడ గురించి ఆమెలో చిన్న గుడి కట్టిన. ఈయన ఎందుకు లేచిపోయాడు? ఈయన ఎవరు? తెలిసినోడా? తెలిసినోడే. ఈ ఊరేడేనా? అంటే ఏమైతాడు వరుసగా? చెప్పే పెద్ద మాట్లాడు. ఏం కాదు, చిన్నానా. ఈయనకి అప్పు రావాలంటే అయ్యా అవి దేవుళ్ళు చేస్తారయ్యా. మన శరీరానికి ఇది కట్టి కసి యాపాకు కట్టి పోతులు కోస్తారయ్యా. ఆ పోతులు కోయాలంటే 2 సార్లు చేపించారయ్యా వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నోళ్ళు. చేపిస్తేనే ఏమైందంటే ఆ అప్పంతా ఈ పిల్లని మీద మోపారయ్యా. ఓహో, వాళ్ళ పండగ చేసి అర్థమైందండి. దయచేసి గమనించండి, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాం అది గుర్తుపట్టండి. ఈ పిల్లోడు 2 అన్నదమ్ములు 2 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ నాన్న ఇప్పుడు ఉన్నాడా? చచ్చిపోయాడు. వాళ్ళ నాన్న ఉన్నాడయ్యా. ఏంటి రాలేదా? ఆ పిల్లోని ఆ చర్చికి తీసుకుపోవడం కానీ కారణం నేనే తీసుకువెళ్ళాను. చర్చికి నువ్వు నడిపించావా? అక్కడ తీసుకెళ్ళామయ్యా. ఓకే. అక్కడ ఈయన నీకు బంధువుడా? అంటే ఇంటి పక్కన ఇల్లయ్యా. అట్లా తెలిసినోడు. నువ్వు దేవుడు నమ్ముకున్నావా? నేను దేవుడు నమ్ముకున్నా. ఏం పేరు మీ పేరు? ఇసాకయ్య. ఇసాకు. అయితే ఈ పిల్లోడు బాధను చూడలేక తీసుకెళ్ళామయ్యా. 5 నెలలు పెట్టాడంటగా చర్చిలోనే. 5 నెలలు పెడితే అక్కడ ఎక్కడ కొద్దిగా అప్పుడు జరుగుతుండయా. ఆయన కొద్దిగా మ్యారేజ్ అయినప్పటి నుండి కొద్దిగా తగ్గిందయా, జరగట్లేదయా. ఆ తర్వాత ఈ పిల్లోనికి ఏమేమి చేసినారంటే మొత్తము బట్టలల్లో ఊడు తీసుకాసి యాపాకు గట్టి కాసి వాళ్ళు దేవుని చేస్తారు కదా, అది ఎల్లమ్మ అంటారు. మన పోలేరమ్మ అంటారు ఇక్కడ. అట్లా చేసి కాసి అన్ని అప్పులు మోపారా పాప ఆ పిల్లోని మీద. నేను ఈయన ఎలా అప్పు చేస్తున్నాడు, ఎవరెత్తన్నారు ఈయనకి నేను అనుకున్నా. చూడండి, అసలు కొంచెం అన్నం తింటే ఈ లోపల గర్భవతి ఉంటుంది కదా, అట్లా వచ్చేస్తుందండి కడుపు. నిద్రపోవటానికి లేదు, అన్నం తింటానికి లేదు, పగలోరు నిద్ర లేదు, రాత్రి లేదు. ఆ విధమైన శ్రమ వాళ్ళ ఊరు వ్యక్తి, వాళ్ళ ఇంటి పక్కన వ్యక్తి ఇచ్చిన సాక్ష్యము. చప్పట్లతో ప్రభుని కనపరచాలి. మా దగ్గర ఏంటంటే రుజువులు ఉంటాయండి. మీరు ఏ వీడియో చూడండి, ఏ హాస్పిటల్, ఏ ఊరు ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 లేకుండా వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఈ 3 లేకుండా నేను టీవీలో ఎవరు సాక్షి కూడా పెట్టలేదు. 1000 సాక్షులు ఉన్నాయన్నా కదా. ఈ ఊరేది, ఏ హాస్పిటల్, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావు, అది క్లియర్గా ఉంటుంది. అందువల్ల నేను మేసం తిప్పి తొడగొట్టి చెప్పగలను ఎవరికి అయినా సరే. ఏ దేవతి బాగా చేయలేదయ్యా. మేము ఈ పిల్లని చూసి కాసే మేము ఇంటి పక్కన వాళ్ళు, ఊరు పక్కన వాళ్ళు, మేము ఈ పిల్లని బాధలు చూసి ఆవిడెవరు? మా ఊరు పక్కన. ఆవిడ కూడా మీ ఊరేనా? మా ఊరే. మేమంతా 9 వచ్చినామయ్యా ఇప్పుడు. ఈ పిల్లోనికి బాగా అయింది. ఎక్కడ తిరిగితే కానీ బాగా కాలేకపోతే మేము కానీ చూడాలి, దగ్గర కలవాలని వచ్చామయ్యా. అది ఇంకేరు మీ ఊరో లేరు, నిలబడమను. ఈవిడ కూడా మీ ఊరు ఎవడేనా? 1 2 3 4 5 అయ్యా, నువ్వు 4 అని చెప్పావు. చప్పలు కొట్టండి. స్తోత్రము తండ్రి, వందనాలు. ఈ తల్లిని దర్శించండి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఫోన్లు చాలా స్పీడ్గా వస్తున్నాయి. మాట్లాడేవాళ్ళు బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. వేరే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండకూడదు. మరి చాలా కాల్స్ వస్తున్నాయి, దయచేసి గమనించాలి. హలో హలో ప్రైజ్ గారు చెప్పండి అయ్యా. పక్షవాతం అది గత. హల్లెలూయా. పక్షవాతంతో బాధపడుతుండే కుమార్ దర్శుడు దర్శించండి, స్వస్థత ఇవ్వండి. ఏ ఊరు? హలో
హలో, చెప్పండి. ప్రేయర్ చేయాలయ్యా. చేశాను. ఎప్పటి నుంచి? ఏ ఊరి మీదే? హనుమకొండ పరక పండుగ. శనివారం స్వస్థ ప్రార్థన జరుగుతుంది రా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వాళ్ళు చేయండి, టైంపాస్ కోసం చేయొద్దు. దయచేసి ఈ ప్రోగ్రాం కేవలం మంచం మీద ఉండి పూర్తిగా బెడ్ రెడ్గా ఉన్నటువంటి వారు, చనిపోతానేమని భయపడుతున్నటువంటి వారి కొరకు మాత్రమే. హల్లెలూయా. హలో హలో హలో, చెప్పయ్యా. నాకు కాలు ఆపరేషన్ చేశారండి, ఇరిగితే. అందుకే ఆపరేషన్ ప్రార్థన చేయించుకుందామని. ఏ ఊరి మీది? మాదే నా పల్నాడు జిల్లా, ఎడ్లపాడు మండలం. నిన్న ఫోన్ చేసావు కదా. చేసామండి. ఇక నీకు ఇదే పనా? ఇక ఏరే పని ఉండదా? అట్లా కాదండి, మీరు మళ్ళీ కలిసి రేపు చేయమన్నారు కదా. ఏమి చేయలేదు. ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి, మంచిగా ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేస్తాం. సరేనా? దయచేసి దేవుడు మాకు ఇచ్చిన వారం ఉందే, మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి విడుదల పరుస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా ఈ సేవ జరిగిస్తున్నాం. అందుకే ఫోన్పేలు, గూగుల్ పేలు ఏం పెట్టట్లేదు అక్కడ. దయచేసి ఒకవేళ ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ చేయాలంటే మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మీకు ఇస్తాం ఆ నెంబరు. దానికి స్పాన్సర్ చేసుకుని ఆయిల్ బాటిల్, వాటర్ బాటిల్ పెట్టుకోండి. రాలేనటువంటి వారు, రాగలిగినటువంటి వారు వచ్చి విడుదల పొంది వెళ్ళండి. దయచేసి గమనించండి, మాతో సహకరించండి. కొంతమంది బెడ్లు ఏదో ఒకసారి వచ్చి మళ్ళీ ఏదో తర్వాత అయినప్పుడు వాళ్ళు ఒక ఏకదోమున అంటే మేము అక్కడికి వచ్చామండి, మరి కొద్దిగా తగ్గలేదు అని అంటున్నారు. అది చాలా తప్పు. తగ్గకపోవటం అనేది లేదు. అది నువ్వు చేసుకునే విధానంలో ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. లైవ్లో ఉన్నప్పుడు కాకుండా వ్యక్తిగతంగా వేరే ఉదయకాల సమయంలో కానీ ఫోన్ చేస్తే అవకాశాన్ని బట్టి మేము ఫోన్ మాట్లాడి ప్రార్థన చేస్తాం. ఎటువంటిది తగ్గదు లేదండి. హాస్పిటల్లో రిపోర్ట్లు ఇన్ని వచ్చినప్పటికీ తగ్గించకపోతే ఇక్కడ తగ్గుతున్నాయి. స్కానింగ్లో కూడా ఎముకలు కూడా లేవన్న వాళ్ళకి మళ్ళీ ప్రార్థన చేస్తే చక్కగా ఎముకలు వచ్చి మంచిగా ఆరోగ్యంగా బతుకుతున్నారు. ఎముకలే లేవు స్కానింగ్లో. అలాంటివి ఎంతమందిని బాగు చేసామో ఈరోజు పూర్తిగా ఎముకలు లేవన్న వాళ్ళు కూడా సంపూర్ణమైన స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్నాయి. ఎముకలు లేనటువంటి వారు కూడా బతుకుతున్నారు. టీబీ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు. హలో హలో చూడండి, ఈ ఫోన్ కలిపి మాట్లాడతా మనోడు. చూడండి, చెప్పండి. ఎంత సరదాగా ఉందా నీకు? ఫోన్ కలిపి మాట్లాడతాలే. మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఏమైంది చెప్పు. సైతం సోదరు ఉంటే నువ్వు ఎక్కడ రావాలి? గుర్రం కూడా ఏ స్వాస్థ్యపురం శనివారం జరిగే స్వస్థత పరంగా రా. సైతాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతా కుదరదు. ఆ సైతాన్ని బట్టి ఉరికిచ్చేద్దు. రోడ్ల మీద బట్టలు ఇప్పుకుని తిరుగుతావు. రా ఇక్కడికి, నీకు నమ్ముకుంటే రా, లేవండి మాని. హలో అమ్మ వందనాలు తల్లి. చెప్పమ్మా. ఓహో హల్లెలూయా. ఈ బిడ్డకి నిద్ర పట్టేటట్టుగా కార్యించండి ఇస్తున్నాములామే. దయచేసి ఈ చేతబళ్ళన్నా ప్రార్థన చేయొచ్చు, ఏం కాదు. ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు సైతాన్ని అదే వీళ్ళకి మనం ఫోన్లో ప్రార్థన చేస్తే ఇక ఫోన్ కాల్ వచ్చి ఉరుకుతారు. ఇక దయచేసి అట్లా జరుగుతున్నాయి. కొంతమందికి అది బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. దెయ్యాలకి అయితే ఫోన్లో ప్రార్థన లేదు. వస్తే రావాలి, విడుదల పరచుకోవాలి, వెళ్ళిపోవాలి. విడుదల కానుకుంటుంది. దయచేసి ఎవరైనా మీరు వచ్చినప్పుడు విడుదల కానుకతో రావాలి. ఖాళీ చేతులతో వచ్చి అయ్యా ప్రార్థన చేయండి మేము పేదోళ్ళం అంటే కాదు. దయచేసి సహకరించాలి మాతో. గర్భఫలం లేదనుకోండి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి వ్యాధులు, దురాత్మలు, అలాగే చేదబళ్ళు, మరి అనేకమైన పీడింపులు ఉంటాయి. దయచేసి మాది ఇక్కడ రోగాలు, ఇది కూడా రోగాలు అంటే 4th స్టేజ్ క్యాన్సర్లు అలాంటివి ఏమన్నా ఉంటే బలమైనవి, కుళ్ళిపోయిన కాళ్ళు, కడుపులో గడ్డలో, రొమ్ములో గడ్డ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. హలో మంచం మీదే పడుకుని లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళ కొరకు ఈ లైవ్. సోకులు మాటలు మాట్లాడతాను కాదు ఈ లైవ్. దయచేసి గమనించాలి. హలో చెప్పండి.
స్తోత్రము నాయన. ఈ సహోదరుడి షుగర్ ఉందంట, ప్రార్థిస్తున్నాం. మరి నీ కార్యం జరిగించి నీ చిత్తమైతే స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. వీలుంటే ఒకసారి రాయ గుర్రం కూడా. ఇంత స్పష్టంగా గుర్రంగూడలో ప్రాణం దొరుకుతుంది. శనివారం సచ్చేటోళ్ళు బతుకుతున్నారు రాండ్రా నాయన అంటే ఈ హాస్పిటల్కి అయితే లక్షలు పట్టుకుని వెళ్తారు. హలో చెప్పయ్యా. అయ్యా నాకు కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. స్తోత్రములు తండ్రి. సోదరుడు కళ్ళు మరి పక్షవాతంతో బాధపడుతున్నాడు, అద్భుతం జరిగించండి యేసునామములో. దయచేసి గమనించండి, ఎవరైతే మంచంలో ఉన్నారో మీరు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా కొద్దిగా డబ్బు ఖర్చు అవుతుంది, రండి. ప్రాణం కాపాడతా. లాస్ట్ స్టేజ్లో వాటర్ కూడా తాగలేని వాళ్ళు బతుకుతున్నారు ఇవాళ. అది మా ఆశ, మా బాధ. అది ఈ ఏదో మా పిల్లడు తాగుతాడు, లేదంటే మా పిల్లడు బడికి వెళ్ళడం, ఎవరికో ఫోన్లు చేయండి, అలాంటి ఫోన్లు నాకు చేయకండి దయచేసి. పూర్తిగా లాస్ట్ స్టేజ్లో ఒక వ్యక్తి చనిపోతే మరి బైబిల్ చెప్తుంది, మన్ను నిన్ను స్తుతించినా నీ సత్యం ఎవరైనా సజీవులే కదా నేను స్తుతించేది. కాబట్టి సజీవులని మనము దేవుని స్తుతించాలి. కాబట్టి ఆ అకాల మరణాలు ఏనుంటే అలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళు బ్రతుకుతారు. అది ఓపెన్ ఛాలెంజ్. యూట్యూబ్లో చూడండి, బిఎస్ఆర్ మినిస్టర్ని, వందలు కాదు వేల అద్భుతాలు మీరు చూస్తారు. హల్లెలూయా. వందలు కాదు వేల అద్భుతాలు. హలో, వడ్డీలకి ఇచ్చిందంట అమ్మగారు. ఆ వడ్డీలు మనం వచ్చేటట్టు చేయాలి. అరిసినట్టు ఉంది వాళ్ళ మీద బాగా. హలో, థ్యాంక్ యూ లార్డ్. చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి కొంతమంది యొక్క స్వభావాలు అలా ఉంటాయి, ఆ విషయంలో మేము ఏమీ చేయలేము. దయచేసి గమనించండి. ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి స్వస్థత ప్రార్థన జరుగుతుంది యేసు ఆశ్రయం గుర్రంగూడలో. మీరు ఏదైతే అద్భుతాలు చూస్తున్నారో ప్రతిరోజు అది అప్పటికప్పుడే ఆ స్టేజ్ మీద వాళ్ళకి స్వస్థత. బాగోలేని వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా బాగోలేని వాళ్ళు అట్లా స్టేజ్ మీకు వస్తున్నారు, విడుదల పొంది దిగుతున్నారు. అది నా పరిచర్య. విజయవాడలో కూడా మన ప్రతి నెల మొదటి బుధవారం విజయవాడలో ప్రార్థన పెడుతున్నాం. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఆ స్టేజ్ మీదే స్వస్థత పొందుకుని వెళ్తున్నారు. దయచేసి సహకరించండి. దీన్ని మీరు నన్ను ఉపయోగించుకోండి. ఎలాంటి డాక్టర్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాటిని అధిగమించి అప్పటికప్పుడే జరుగుతున్న స్వస్థతలు ఇవి. ఏదో 1 వారాలు 3 వారాలు తిరగమని చెప్పట్లే. హలో చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పావు కదా, ఎందుకు ఎవరి మీద దెబ్బలాడావు గొంతుకునే పోతాకే? స్తోత్రమునైనా జలుబు దగ్గుతో బాధపడుతున్నారంట. అద్భుతం చేసి ఆ తల్లిని గాయపడిన హస్తంతో ముట్టు వెంటనే నా గొంతుకు స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమేన్ ఆమేన్ అండి. హలో హలో అమ్మ చెప్పమ్మా. ఆయనకి బాగోలేదండి, 9 నెలల మట్టి. ఏమైందమ్మా? పక్షవాతం వచ్చిందండి, బాధపడుతున్నాను. నేను నడిపించలేకపోతున్నాను, నడవలేకపోతున్నాడు. వయసు ఎంత ఉంటుందమ్మా? వయసు ఎంత ఉంటుంది? వయసు 65 ఉంటాయండి. ఏ ఊరమ్మా మీది? మా విజయవాడ అండి. విజయవాడ. ఎప్పుడు తీసుకురాకలేదండి. ధనరాజు ఆయన పేరు. కొంచెం పేరు చేస్తారని, ప్రార్థన చేస్తారని. ప్రేర్ చేసైతే కొంచెం నడవగలిగితే తీసుకొస్తానండి అక్కడ. అంటే ఇప్పుడుకి ఏ హాస్పిటల్ చూపిస్తున్నారా? చూపిస్తున్నామండి, వాడుతున్నాము. ఆయన దగ్గరికి వస్తే నడుస్తారని నమ్మకం అండి మాకు. మీరు ఆయన వాక్యం చూస్తున్నా. ఈ మూర్ఖులతోటి మనం వాళ్ళే. మళ్ళీ ఆయన ఎవరో ఇప్పుడు నేను కాదంట, మళ్ళీ వేరే వాడు అంటే ఎవడో. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఎంత బలహీనత ఉన్నా అది మీకు కొంచెం ఖర్చు అవుతుంది, ప్రాణం మాత్రం కాపాడబడుతుంది. పక్షవాతం అని డాక్టర్లు ఒక సెంబ్లో వేసి వదిలేస్తున్నారు. పక్షవాతం ఉండదు, చాలా అది అబద్ధం. అది కూడా తలలో గడ్డలను చెప్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు. ఈ చెయ్యి ఈ కాలు పడిపోయి మొదటికి వచ్చేస్తుంది మోసం. దయచేసి ఇలాంటివి ఏదంటే ఇక్కడికి వచ్చేయండి.
ఆపరేషన్లు అక్కడ హార్ట్ ఆపరేషన్ కానీ కిడ్నీ ఏం అవసరం లేదు. ఎంతమంది మొన్న ఒక అబ్బాయి విశాఖపట్నంలో ఉన్నాడు, ఆ యవనస్తుడు అని చెప్పి వాళ్ళ కిడ్నీ పాడైపోతే డాక్టర్లు గారు చెప్పారు వాళ్ళ అక్క కిడ్నీ ఇచ్చింది, ఇప్పుడు ఇది పాడైపోయింది అంటున్నారు. ఇప్పుడు అక్కడికి ఎన్ని లలితమ్మ గాండిపల్లి కర్నలు, కడుపులో క్యాన్సర్ గడ్డలు, కాళ్ళు వాపులు, ఆహారం తినడం లేదు, కడుపులో టైట్గా ఉంది, నొప్పి. లలితమ్మ కర్నూలు నుంచి వచ్చింది. లలితమ్మ కర్నూలు. ఏది మనిషి? ఆ మనిషేనా? చప్పలు కొట్టండి, అక్కడే ఉన్నాను. రా దా 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 అడిదిపోయి కొడుకు. ఎవరు కొడుకా నువ్వు? అవునయ్యా. ఈ ఎవరెవరు వచ్చారు మీరు ఇక్కడికే? ఈమె ఎవరో? నా భార్య. నీ భార్య. ఈమె నీకు తల్లా? ఎంతకాలం ఉంది ఈ బాధలు ఈవిడికి? 2 నెలలు అయ్యా. 2 నెలల? ఈ మనిషి వాళ్ళతో మాట్లాడదా? మాట్లాడదు. లలితమ్మ ఎందుకు ఇట్లా అయిపోయింది మరి? నీకేమైనా తెలుస్తుందా? పొలం పనికి పోయి తయారైంది. అంతేనా? కడుపు గట్టిగా ఉందా? అంతేనా? లలితమ్మ ఇది గట్టిగా ఉందా కడుపు? పట్టుకోండి అమ్మని పట్టుకోండి, జాగ్రత్త. నన్ను చూడు, నన్నే చూడు అమ్మ, నన్నే చూడు. ఆమె నన్నే చూడు. ఆమె యేసు నామములో ఆమె. కడుపు తగ్గిపోద్ది, మెత్తగా అయిపోద్దులే. ప్రభు కార్యం చేస్తాడు. లలితమ్మ చూడు, మైక్ పెట్టు. లలితమ్మ కడుపు గట్టిగా ఉందా? ఎక్కడుంది చూడు, గట్టిగా ఎక్కడుందో చూసుకో, చేపెట్టు. ఇదిగో ఇక్కడ పట్టుకొని, నేను పట్టుకున్న కాడ చూడు. మెత్తగైందా? అయిపోయిందా? మెత్తగా అయిపోయింది. పడుకో, జాగ్రత్త. పొట్ట మీద పట్ట. కాలు జాగ్రత్త. స్తోత్రం నీకే, స్తోత్రం దివాకుడా నీకే, స్తోత్రం స్తోత్రం నీకే, స్తోత్రం దివాకుడా నీకే. అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రం నీకే, స్తోత్రం దివాకుడా నీకే, స్తోత్రం స్తోత్రం నీకే, స్తోత్రం దివాకుడా నీకే, స్తోత్రం. కడుపు చూడయ్యా, కడుపు చూడు నాయన. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? నీకు మెత్తగా తగులుతుందా, గట్టి మెత్తగా తగులుతుంది. మెత్తగా తగులుతుందా? ఇప్పుడు అన్నం తినక ఎన్నాళ్ళు అయిందమ్మా నువ్వు? అన్నం తినక ఎంతకాలం అయింది? అన్నం తినకనా 2 వారాలు అవుతుంది. కొంచెం తిన్నా అరగదా? ఇప్పుడు మొత్తం బాగా పీక్ అయిపోయింది. ఏం పని చేసుకుంటావు నువ్వు? ఏమయ్యా? నువ్వేం పని చేసుకుంటావు? కూలి పని. అసలు మాంసం లేదు అమ్మకి, చూడండి ఎండిపోయింది. ఈ 2 వారాలకి ఎట్లా అవ్వదు, ఎక్కువైంది. నువ్వు అట్లా చెప్తున్నావు. చెప్పినారు అయ్యగారు, హాస్పిటల్లో చెప్తే గడ్డలు ఉంటాయి. గడ్డుందన్నారా? ఇగో ఇప్పుడు నువ్వు మీ అత్తగారిది చూడమ్మా, నువ్వు చూడుద్దా, చక్కగా చూడు కడుపులో. చెప్పు, నిజమే చెప్తా ఉండు. చెయ్యెత్తేసారా? సంతోషమ్మా, నువ్వు చూసుకో, గడ్డ ఉందేమో. గడ్డ ఉందా? అది వేస్తున్నాము. ఇప్పుడు నీకు మెత్తపడిందా? కరిగిపోద్దమ్మా? పొలం ఉందా? నిజం చెప్పు. ఏమి లేదు. మీ అమ్మను ఉట్టిగా చూస్తున్నావా? మంచిగా చూసుకుంటున్నావా? ఆను తల్లి, ఆనమ్మా, పైకి తెరు, నోరు తెరు. ఆమె అమ్మని పట్టుకోండి ఒకసారి, పట్టుకో. ద హోలీ స్పిరిట్. జాగ్రత్త, కాలు చాపుకో. ఆమెకి శక్తి బలం కొంచెం కూడా లేదు బాబు.
అర్థమైందా? ఒంట్లో శక్తి ఇప్పుడు కొద్దిగా ఇచ్చాను, అన్నం తినిపోండి చక్కగా. లేదు తల్లి సంతోషం మళ్ళీ చర్చికి పోతుందో పోదు అన్నాడు. లేదు విశ్వాసం లేకుందిగా మంచిగానే పోతుందా? పోతుందా? ఓకే, చప్పట్లు కొట్టండి అందరూ, లేచి చప్పట్లు కొట్టండి. ఆమె మీ నాన్నడి, మీ నాన్న ఇంటికి దగ్గర అన్నాడు. అటు నడు ఇక వెళ్ళిపో. చప్పట్లు కొట్టండి అందరూ, వెళ్ళమ్మా చప్పట్లు కొట్టాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, వచ్చి అటు వెళ్ళిపోతామండి. చేస్తా నువ్వేమొద్దు, వద్దు రా. ఆమేన్. చప్పట్లతో ప్రభువు గారు దేవుని శక్తి. ఆమేన్. పట్టుకోండి. Feel the Holy Spirit. ఆమేన్. చూడు పొట్ట బాగా చూసుకో, ఎక్కడానికి అట్లా. బాబు చిన్న సంతోషం మళ్ళీ దేవుని కనపరచండి. అట్లాగే లేపాలి. ఫుడ్ లేదు, మొత్తం ఫుడ్ లేదు, మనిషికి మాంసం అంతా కరిగిపోతుంది. ఆమేన్. చబడులతో ప్రభుని గారు. అమ్మా నీకు ఇప్పుడు బలం శక్తి వచ్చిందా? సంతోషమ్మా బాగానే ఉందయ్యా. ఆమెకి సంతోషంకి మాట్లాడో రూపం మారిపోయింది. చప్పట్లు కొట్టండి. అసలు ఫుడ్ త్యానాలుగా తినట్లేదు ఆవిడ. సిగ్నల్ ఉన్న కాడికి వెళ్ళి మీరు మాట్లాడాలని మనం చేస్తూ ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి లైవ్ ముగింపులోకి వస్తున్నాం. దయచేసి మాతో సహకరించండి. మీరు కరెక్ట్గా మాట్లాడితే ఎంతోమందికి ఈ ప్రోగ్రాం అందుతుంది, ఎంతోమంది ఈ ప్రోగ్రాం ద్వారా మేలు పొందుకుంటారు. హలో అమ్మ చెప్పమ్మా. హలో, ఈ మ్యారేజ్ అమ్మ ప్రైజ్ లార్డ్ చెప్తాలే ప్రార్థన చేసుకుందామని. అమ్మ అందుకే చేస్తున్నావు కదా, మళ్ళీ ఏం పని విషయం చెప్పమ్మా. ప్రార్థన అవసరత ఏంటో చెప్పు. అయ్యా నాకు నొప్పులు అయ్యా. అది ఏమి నొప్పులు? నొప్పులతో బాధపడుతున్నానని చెప్తుంది బిడ్డ. ప్రార్థిస్తున్న అద్భుతం చేయండి. నొప్పులు అంటే దేవునికి మహిమ. దయచేసి పర్సనల్ అవి ఇవి మేము మాట్లాడము. దయచేసి మాకు ఏం చెప్పొద్దు. ఇక పర్సనల్ అంటే పాపాలే ఉంటాయి. నాకు తెలిసి మొత్తం పాపాలే, ఒకటి కూడా మంచిది ఉండదు. దయచేసి గమనించండి. ఈ లైవ్ రోగుల కొరకు మాత్రమే. దయచేసి గమనించాలి. రోగములతో శోధించబడుతున్నవారు, రోగములతో పీడించబడుతున్నవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు విడుదల పొందుతారు. అది దేవుడు మీకు సహాయం చేస్తాడు. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దయచేసి గమనించండి. మరి దేవునికి ఇది అసాధ్యమైనది లేదు, అని సమస్తను సాధ్యమే. హలో చెప్పండి అయ్యా. ఎడకట్లో చుక్కలు ఉన్నాయా? ప్రార్థన చేస్తారు. అది చుక్కలు తీపిచ్చేసుకోండి. ప్రార్థనలు ఉండదు, చుక్కలానికి ప్రార్థన ఉండదు. దయచేసి ఎవరికైనా ఎడం కళ్ళు కుడి కళ్ళు చుక్కలాలు ఉంటే దయచేసి మీరు వెళ్ళి ఆ హాస్పిటల్లో చుక్కలు తీపించుకోండి. దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దయచేసి గమనించండి. హలో 5 నెలల నుంచి మాడిపోతాడు నాకు. స్తోత్రం నైనా ప్రియ సోదరికి 5 నెలల మాడిపోడుతో బాధపడతానంటే ప్రార్థిస్తున్నావు. ఆమె ఎవరమ్మా? మాదే నర్సాపేట అండి, గుంటూరు వచ్చి అమ్మాయి గారు అంటున్నా. శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, రా తగ్గుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తుకే చెల్లును గాక. మరి ఇక్కడ జరుగుతున్న స్వస్థతలను మీకు తెలియపరచడం మేము చాలా సంతోషపడుతున్నాం. దయచేసి మాతో సహకరించండి, ప్రభువుని గణపరచండి. మరి ఎంతో లాస్ట్ స్టేజీ అన్న పరిస్థితుల నుంచి కూడా ప్రభు బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. మరి వీలుంటే మీ వీలు చూసుకుని ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. దేవుని ద్వారా విడుదల పొంది అద్భుతాన్ని పొంది మీరు సాక్షి ఉండండి. ఎంతోమంది నడవలేని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేసే కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంతో ఆనందం కలుగుతుంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ స్థలానికి వస్తున్నారు. మేము దేవుని బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాను. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. హలో థ్యాంక్ యూ జీసస్. హలో ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి
ఆ నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు ఎంతో ఆశ్చర్యంగా కొంతమంది సేవకులు కూడా మరి ఏంటి అలాగని బాధపడుతున్న వాళ్ళు అక్కడ జరిగిన అద్భుతం చూసి అసలు తిరిగి మాట్లాడలేని పరిస్థితి. నిజంగా ఇంత గొప్ప దైవజనులు ఉన్నారు హైదరాబాదులో, ఇంత గొప్ప సేవకుడు ఉన్నాడని చెప్తున్నారు. అది మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉంది. నిజంగా ఊహించలేని కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఇష్టంగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. తన దాసుల ద్వారా దేవుడు కార్యము చేస్తున్నందుకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. ఆమెన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎంతో దీర్ఘకాలంగా బాధపడుతున్న, దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈరోజు యేసు ఆశ్చర్యపరులో జరుగుతున్న అనేక అద్భుతాలను మీకు చూపించటానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. మరి తండ్రి చేసే అద్భుతాలని మీరు కళ్ళారా చూస్తున్నారు ఈ లైవ్ ద్వారా. దయచేసి మీరు కూడా ఎవరైతే రావాలి అనుకుంటూ రాలేని పరిస్థితులు ఉన్నారో అటువంటి బిడ్డలు వచ్చి విడుదల పొంది మీరు కూడా దేవుని గణపరచండి. మీరు కూడా ఒక సాక్షిగా నిలబడండి. మీరు కూడా సాక్ష్యం చెప్పగలగాలి. ఇవాళ నడవలేని స్థితిలో ఉన్నారు కొంతమంది, నడుములు పట్టేసినటువంటి వాళ్ళు, కాళ్ళు పట్టేసినటువంటి వారు. దయచేసి కొంతమంది గుడ్డి వాళ్ళు కూడా వచ్చి విడుదల పొందుతున్నారు. వాళ్ళ సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. దేవునికి మహిమకంగాక. బైబిల్ చెప్తుంది, మా శక్తి మా బలము కాదు, ఆయన ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి. దయచేసి సహకరించండి, ప్రభువుని కనపరచండి. ఈరోజు ఎంతోమంది ఆలోచనలతో అలాగే ఉండిపోతున్నారు. మీరు కదలండి. కొంతమంది దైవ సేవకులు ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళండి బాగుపడతారని విశ్వాసాలు పంపిస్తున్నారు. కొంతమంది దైవజనులు ఏమంటున్నారంటే, ఆయన చేసిన ప్రార్థనే, నేను చేసిన ప్రార్థనే, మీరు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకొని విశ్వాసంగా ఉండండి అంటున్నారు. ఆఖరికి వాళ్ళు చనిపోయాక దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, బాధపడకండి అంటున్నారు. దయచేసి గమనించండి, అకాల మరణాలు మనకెందుకు? ఇదిగో సాతానుడు కొంతమందిని రోగములతో, కొంతమంది వ్యసనములతో ఆ సాతానుడు చంపుతున్నాడు కనుక నేను చెప్తున్నాను. హలో హలో హలో, చెప్పండి అయ్యా. ఏంటి మడాలు నొప్పులుగా ఉన్నాయి? స్తోత్రం నాయన. నడుము నొప్పులు తగ్గించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు ఇప్పుడే అద్భుతంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తుకే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. డాడీ మీకే స్తోత్రములు, డాడీ మీకే వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బలమైన కార్యములు జరిగించండి. నీ ప్రజల పట్ల బలమైన కార్యాలు జరిగించండి ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభా. నీ స్తోత్రాలు. ఈ టీవీ ఎంతమంది చూస్తున్నారో, కొంతమంది కుళ్ళుకుంటా ఉన్నారు, కొంతమందికి కుళ్ళి లోపల మస్సం మదిలుతుంది, కొంతమందికి ఏమో దైవజనుడిని చూసాం చాలు అని ఆనందం, సంతోషం. ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. దయచేసి గమనించండి. హలో హలో అమ్మా, చెప్పండి అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా చెప్పమ్మా. బోన్ క్యాన్సర్ అండి. తగ్గిపోద్దమ్మా. శనివారం స్వస్థ ప్రార్థన ఉంది, పూర్తిగా తగ్గిపోద్ది. ఒక టీవీ ప్రోగ్రాం ఇంకా కానుక తీసుకుని పట్టుకుని వచ్చేసాయి, పూర్తిగా తగ్గించుకుని వెళ్ళిపో. ఎన్ని సంవత్సరం బట్టి ఉంది బోన్ క్యాన్సరు? చెయ్యికి వాపు వచ్చేసిందా? పూర్తిగా తగ్గిపోద్ది. వచ్చేయి. ఏ ఊరి మీది? కొయ్యూరండి, అంటే రాజమండ్రి నుంచి కొంచెం దూరమే. సరే, ఎంత దూరమని నీకు రావాలి, తగ్గించుకోవాలనుకుంటే మీరు రండి, అంతే. సరేనా? ప్రభా బిడ్డకు మేలు చేయండి, విషయం అద్భుతం చేయండి, ఆ క్యాన్సర్ని కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. ఎప్పటి నుంచి ఉంది అది? ఎప్పటి నుంచి ఉందంటే అమ్మ తెలుగు వస్తుందా మీకు? ఎప్పటి నుంచి ఉంది అంటున్నా? సంవత్సరం నుంచి. బాగా ఎంతలో ఉంది ఇప్పుడు? సుమారు ఎంతలో అయింది? లావేం కాదండి, కొంచెం చిన్న సైజు పెరిగింది. సరే, వస్తాయి, రండి, మీ ఇష్టం. దయచేసి ఆ బోన్ క్యాన్సర్ అని చెప్పింది కదా, అది అలా ఉబ్బుకుంటా ఇంతలో ఆన్ అయిపోద్ది. తర్వాత చేయి కొట్టేయాలి అంటారు, కాలు కొట్టేయాలి అంటారు. మొత్తం కోడికి తీస్తారు చూడండి, జాయింట్ అలా తీస్తారు. దయచేసి మీరు అది క్యాన్సర్ అని మీరు చెప్పినప్పుడు ఇక్కడికి రండి, పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది. అది నేను మాటిస్తున్నా.
పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది, ఆ గడ్డ కూడా కరిగిపోద్ది. ఒకళ్ళకి ఇంతంత రావును వస్తున్నాయి, కాళ్ళ మీద ఇంతంత రావు వస్తున్నాయి, ఈ భుజాల మీద ఇంతంత రావును వస్తున్నాయి. దయచేసి అలాంటి శోధనలు ఉన్న బిడ్డలు శనివారం స్వస్థత ప్రార్థన. హలో హలో హలో, చెప్పండి అయ్యా. పట్టుకున్నామయ్యా, కొద్దిగా ప్రార్థన చేయండి. నేను చేయను ప్రార్థన, ఏది చెప్పకుండా ఏమని ఎవరు చేస్తారు, నీకేమని చేయాలి? భార్యకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కండ్లు మబ్బులు ఉన్నాయి, కిడ్నీ ఫెయిల్ అయిందయ్యా. మరి శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది హైదరాబాద్లో, తీసుకురా అక్కడికి. కొంచెం మేము వృద్ధులము, మాకు ఎవరు వెళ్ళారు, మేము ముసలిళ్ళము, కొద్దిగా ఓకే, స్తోత్రం నాయన. బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. ముసలితనంలో ఉన్నారంట, తీసుకొచ్చేవాళ్ళు లేరంట, ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. నిశ్చితమైతే అది సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. పాపం చాలామంది ఇట్లాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవాని స్తోత్రములు, స్తుతి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హలో, చెప్పండి అయ్యా. చెప్పండి త్వరగా. నాకు అర్థమవట్లే మీ మాట. స్తోత్రమైన రాసిన ఎగ్జామినేషన్ సక్సెస్ అవటం కార్యించండి ఇస్తున్నాము అలానే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మరి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రభు అంతవరకు మిమ్మల్ని దీవించును గాక. మరి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీని చూసినట్లయితే నా ద్వారా దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించాడో, ప్రజలను ఏ విధంగా దేవుడు స్వస్థపరచాడో మీకు క్లియర్గా అర్థమైంది. అలాగే ఎవరైతే బలహీనతలు ఉన్నారో రండి, శనివారం జరిగే స్వస్థ ప్రార్థనకు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.